రే మందు మందు రే అమ్మాయి సింగిల్ కత్తుందిరా పాప. నమస్కారం పాప. పాప ఎవరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. ఎవరు అక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నా పాటి నన్ను పోనీ. అలా అనకూడదు. ఒక ఆడపిల్ల ఒంటరిగా ఆడుతుంటే కూడా తాగుబుద్ధులు పడతారు. రే ఓ పంచిర్రా, ఎంబడి తీసుకెళ్లి దిగబడిరా. ఆగు బాబా, ఎక్కడికి నాతో పడుకో. మారుతాను. బాబా రామా ఎందుకు మీరు తన్నులు తిరగకుండా ఉండాలి. అబ్బో పెద్ద హీరోలో మాడుతున్నారే. ఇదేమన్నా కట్టుకుని పేలవా ఉంచుకుని ఎవరా మా వదినరా? అన్నిటికంటే మించి ఒక ఆడుకుతురా. రావుతున్నా దేనికి ఏడుస్తున్నావు? అయినా ఇంత అర్ధరాత్రి వాళ్ళు ఎక్కడికి బయలుదేరావు? నీ అన్నయ్యని వెతుక్కుంటూ. అన్నయ్య? అవును సాగర్, నేనేం పోగొట్టుకున్నానో తెలుసుకున్నాను. ఆ పోగొట్టుకున్నది వెతుక్కు. నీకోసం ఇంటికి వెళ్ళాను. నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాను తెలిసింది. నేను వెతుక్కుంటూనే వస్తున్నాను. నేను కూడా మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చానండి. సమయానికి సాగర్ సహాయం చేశాడు. తమ్ముడు నన్ను క్షమించరా తమ్ముడు. అంత మాట అనుకున్నాయా? కాదురా, ఆ రోజు జరిగిన సంఘటన నన్ను మనిషిగా మార్చివేసింది. కేవలం మన ఆర్థికమైన ఇబ్బందులే ఇన్ని అనర్థానికి దారితీసింది. అందుకే డబ్బు సంపాదించాలనుకున్నాను, సంపాదించి తెచ్చాను. ఇప్పుడు అన్న వదిలిని కూర్చోబెట్టి ఏ లోటు లేకుండా దేవతలు పూజించుకున్నాం. అన్నయ్య, మనం పూజించుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఆ దేవతలు మాత్రం గుడి విడిచి వెళ్ళిపోయారు. ఆలస్యం అయిపోయాం. ఎక్కడికి వెళ్ళారా తెలీదు. పార్వతి, పార్వతి, ఏమిటి ఆకలి వేస్తుందా? కూర్చో. అదే మధ్యగా. పార్వతి, నేను ఇప్పుడే వస్తాను. దాకా ఇక్కడే ఉండు. ఏమండి? ఏమిటి? అమ్మా, మా ఆవిడ ఆకలితో కళ్ళు తిరిగి పడిపోయి. అయితే ఏం చేయమంటావు? అన్నం పెట్టమంటావా? దుఃఖలాగున్నావు, ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఇదేంటే అంత ఓపిక లేకపోతే అడుక్కు తినొచ్చు కదా, పని చేయడం దేనికి? శేషగిరిరావు ఎవరు? ఒకసారి ఇలా రండి. మా అన్న ఎక్కడున్నారు తెలుసా? ఆయన ఉద్యోగం మానేసిన తర్వాత మళ్ళీ కలవలేదు.
ఏమండి ఆకలిగా ఉందండి. ఆకలిగా ఉంది. ఏమ్మా, దేవుడి ప్రసాదం అనుకుంటున్నావా, అమ్మవారి కుంభం అనుకుంటున్నావా? ఎన్నిసార్లు తీసుకుంటావు? సిగ్గు లేకపోతే సరే. చిచి పాపా, 10 సార్లు ప్రసాదం తీసుకోవడం, బజార్లో అమ్ముకోవడం బాగా అలవాటైపోయింది. పార్వతి, ఏమిటది? ఏమిటిది? ఇదేనా ధర్మసత్వం అనుకున్నారా? తీరిక కూర్చొని విందు భోజనం చేస్తున్నారు. వెళ్ళండి, లే. చెప్తుంటే కాదు, కొంచెం బుద్ధి ఉందా లేదా? వెళ్ళండి. చండాలం చేసి పెట్టారు. చిచ్చి, కొంచెం వదిలితే చాలు ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు. పార్వతి, 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 కొంచెం మంచినీళ్ళు లేవు. పార్వతి, 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 లే. పార్వతి, బాబు, ఈ మందులకి ఎంత అవుతుందో? 45 రూపాయలు అవుతుంది. 45 రూపాయలే?
ఏమండి ఆ. శంకర్రావు గారని సటర్లో ఉన్నారని తెలిసింది. ఆయన ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరండి. మా గుమస్తా గారి ఇంట్లో పెళ్లి, అందరినీ ఖాళీ చేయించాం. పార్వతి. ఏమండి ఓ పార్వతి, పార్వతి, మందులు తీసుకొచ్చాను. ఏమండి ఆ. మీ కళ్ళ జోడేది? ఓ అది అది మందుల షాపులో మర్చిపోయినట్టున్నారు. నాకు మందులు కొనడం కోసం కళ్ళు జోడు అమ్మేశారు కదూ. పార్వతి, కళ్ళు జోడు లేకపోతే మీకు కష్టం కదండి. నువ్వు ఉండగా నాకేం కష్టం పార్వతి. ఏమండి పార్వతి, పార్వతి, నీ కళ్ళున్నాయిగా, కళ్ళజోడు లేకపోతే ఏమండి ఊరుకో, ఊరుకో పార్వతి. ఆ, ఓసారి ఇలా రండి. సారీ మిస్టర్ శంకర్రావు గారు, ఆవిడ చూడడానికి పైకి బాగానే కనిపిస్తున్నారు. ఈ ఎక్స్రే చూసిన తర్వాత ఆవిడ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయించాలి. డాక్టర్, 1-2 రోజుల్లో ఆపరేషన్ జరగకపోతే ఆవిడ బ్రతకపోవచ్చు. డాక్టర్, ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను ఫ్రీగా చేయిస్తాను. కాకపోతే మందులు వాటికి కొంత ఖర్చు అవుతుంది. ఏమాత్రం అవుతుంది డాక్టర్? దాదాపు 1000 రూపాయల దాకా కావచ్చు. 1000 రూపాయలే? 1000 రూపాయలు? పార్వతి, పార్వతి, డాక్టర్ ఎక్స్రే చూసి ఏం లేదు, భయపడాల్సిన పని లేదు అన్నాడు. పార్వతి, పార్వతి, మీరుండగా నాకెందుకండి భయం? అయినా అయినా నాకు ఇప్పుడు ఏమైందని? అవును, కళ్ళు తిరిగాయి అంతేగా. అవును, అంతే, నీకేం కాదు. ఉండు పార్వతి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడ? ఏమండి జాగ్రత్త అండి. నువ్వు ఉండగా నాకేం కష్టం పార్వతి. నీ కళ్ళు నా కాళ్ళు నాకు కళ్ళజోడు లేకపోతే